అందరికీ శుభోదయం. పల్నాడులో జైళ్లు పట్టడం లేదంట. పోలీసులు అంతమందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ మధ్య జరిగిన అల్లర్లలో. వీళ్ళందరినీ పెట్టడానికి పల్నాడు ప్రాంతంలో ఉన్న జైలు సరిపోవడం లేదు, అందువల్ల ఇట్లా అరెస్ట్ చేసిన వాళ్ళని రాజమండ్రి జైలుకి పంపించాల్సి వస్తోంది అని చెప్పి పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ గారు నిన్న చెప్పారు. ఆ రకంగా పల్నాడు పేరు దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోతోంది. ఈ ప్రాంతంలో అందరూ కర్రలు రాడ్లతోటి తిరుగుతారని చెప్పి దేశమంతా కూడా ప్రచారం అయింది. అందరూ నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, నా మిత్రులు కూడా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఏంటి మీ ప్రాంతంలో ఇంత అరాచకం ఉంటుందంటే ఏంటి అని నిన్న ఒక ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి మల్లికా గర్గ్ గారు చెప్పారు. ఈ 10 రోజుల్లో 160 కేసులు నమోదు చేశారట. ఈ మధ్యకాలంలో ఎప్పుడు 10 రోజుల్లో 160 కేసులు నమోదు చేయడం జరగలేదు అనేది ఒకటి. రెండోది 1300 మందిని అరెస్ట్ చేశారు మన జరిగినటువంటి గొడవల్లో. ఇంకో మాట కూడా చెప్పారండి ఆవిడ, ఏంటంటే ఈ గొడవలు, అల్లర్లు, ఈ అరెస్టులు వీటన్నిటిలో కూడా నాయకులంతా బాగానే ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, అండదండలు ఉంటాయి, కాబట్టి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. కానీ ఈ గొడవల్లో సామాన్యులే చాలా ఈ గొడవల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సలహా కూడా ఇచ్చారు. యాక్చువల్గా పల్నాడులో గతంలో ఈ రకంగా ఫ్యాక్షన్ వాతావరణం బాగా ఉండేది. ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత నుంచి తగ్గినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, అయినా కూడా పెద్దగా పెరగలేదు అవి. కొంతకాలం పాటు ఇనీషియల్గా 80వ దశకంలో ఈ ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి, కానీ ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పల్నాడు మరొక రాయలసీమ అయింది. ఎంత అయిందంటే ఇప్పుడు జైలు సరిపోవడం లేదు. మరి అన్ని జైళ్ళు అవసరం గతంలో రాలేదన్నమాట పోలీసులకి, ఇప్పుడు అవసరం వచ్చింది. అది ప్రత్యేకత.